మాట్లాడే సహాయం చేయడం కూడా ఇద్దరు వాక్యం ప్రతి ఒక్కరు సహాయం చేసి దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘంలో ఎవరు లేరని ఎవరో బాధపడదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని వాక్యం సెలవిస్తుందని. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారికి తనను అనుసరించే వాళ్ళు ఇంచుమించు 70 మంది ఉండేవాళ్ళు శిష్యుల కింద. అండి ఎంతమంది? 70 మంది ఉండేవారు. చివరాఖరికి ఎంతమంది మిగిలారండి? 12 మిగిలారు. దేవునికి స్తోత్రం. అలాగే నోవాహు కాలంలో చాలామంది, నోవాహుకి చుట్టాలు లేరంటారా, రక్త సంబంధం లేరంటారా, బంధువులు లేరంటారా, స్నేహితులు లేరంటారా, అందరూ ఉన్నారు. చివరాఖరికి రక్షించబడింది ఎంతమంది అండి? 80 మంది. అలాగే మోషే కాలంలో ఇంచుమించు 6 లక్షల మంది కాల్పనం లేదండి. 6 లక్షల మంది ఆయన వెనకాల అనుసరించి నడిచారు. కొంతమంది ఏమో ఆహారం కోసం చెరుపుకున్నారు, కొంతమంది ఏమో నీళ్ళు లేదని చెరుపుకున్నారు, కొంతమంది మాకు మాంసం లేదని చెరుపుకున్నారు. చివరాఖరికి మిగిలింది ఇద్దరండి. ఎవరండి? యెహోషువ, కాలేబు. దేవుడు రాకడ సమయంలో కూడా ఇలాగే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇద్దరు తిరగలు విసిస్తుండగంట ఒకరు ఎత్తబడతారో ఒకరు విడబడతారు. దేవునికి స్తోత్రం. ఎవరు వచ్చినా రాకపోయినా దేవుడు మనతో మాట్లాడతాడు. ఒక దైవజనుడు ఎలాగే ఒక ఊర్లో ఉంటుండగా ప్రసంగం చేస్తున్నాడు. మొదటి కాల ఆరాధన అయింది, రెండవ ఆరాధన అయింది, ఇంకా ముగించేశారు. ముగించేసిన కొంత సమయానికి చాలా వరకు నైట్ అయిపోయింది, అర్ధరాత్రి 12 అయిపోయింది. అర్ధరాత్రి 12 అయిపోయేదానికి ఆ దైవజనుడు నిద్ర పడతలేదంట. ఏం పడతలేదండి? నిద్ర పడతలేదు. దేవుడు ప్రేరేపణ ఇస్తుందంట, నువ్వు వెళ్ళి దేవుడి మందిరంలో వాకింగ్ చెప్పు అని ప్రేరేపణ ఇస్తుంటే ఆ దైవజనుడు ఏం చేశాడంటే, ఈ సమయంలో 12 అయిపోయింది, ఈ సమయంలో ఎవరు ఉంటారు చర్చిలో? ఎవరో ఉంటారు, అన్ని తలుపులు వేసుకొని ఉంటాయి. ఆ దైవజనుడికి మళ్ళీ పడుకుంటున్నాడు. అదే ప్రేరేపణ, వెళ్ళి వాకింగ్ చెప్పు అని ప్రయత్నించేటప్పటికి, నువ్వు ఆరాధన నడిపినప్పటికీ సేవకుడు వచ్చాడు, ప్రార్థన చేశాడు, ఆరాధన చేశాడు, వాకింగ్ చెప్తున్నారు. అక్కడ కూర్చొని తప్ప ఏమీ కనపడలేదు. అలాగే వాకింగ్ చెప్తే అలాగే చెబుతుండగా దేవుడు మళ్ళీ ప్రేరేపణ ఇస్తున్నాడు. ఏమనంటే, నువ్వు ఇక్కడ ఉన్నవారితో ఎవరైనా రక్షించబడతారో లేదో అని చేతులు ఎత్తి అడగమన్నాడు. ఇక్కడ చూస్తే కూర్చుని తప్ప ఏ మనుషుడు కనపడతలేదు. అయినప్పటికీ నా దేవుడి ప్రేరేపణ బట్టి అలాగా ప్రార్థన చేసి చేతులెట్టగానే 3 వ్యక్తులు కనపడ్డారంట. ఆ కుర్చీ వెనకాల 3 వ్యక్తులు దాక్కున్నారంట. దాక్కొని మొత్తం తెగ పడిపడి తెగ ఏడుస్తూ మొదలుపెట్టారంట. ఏం జరిగిందంటే, మేము ఫలానా ఊరికి వెళ్ళామండి, దొంగతనం చేస్తుండగా వాళ్ళు దొరికితే మమ్మల్ని చంపేస్తారు. ఆ సమయంలో మాకు ఎటు దిక్కుతోచగా ఈ ప్రార్థనా మందిరం అనే సంఘం కనపడిన వెంటనే ఆ కుర్చీ వెనకాల దాక్కున్నామండి. దేవుడి ప్రేరేపణ బట్టి మీరు చెప్పిన వాక్యం వలన మేము ఎన్నటికీ దొంగతనం చేయకూడదు, ఇటువంటి దాన్ని ఆశించకూడదని మేము ఇప్పటికి పశ్చాత్తాపడ్డామని. అయ్యగారు, మేము ఇప్పుడే బాప్తిసం పొందుతాం, రక్షణ పొందుతాం అన్నాడు. దేవుడికి స్తోత్రం. అలాగే దేవుడు వాక్యం ఏం చెప్పిందంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అండి, లోకంలో ఎన్నో రాళ్ళు ఉంటాయి.
గులకరాళ్ళు, పనికిరాని రాళ్ళు ఎన్నో ఉంటాయి. కానీ ఆ రాళ్ళకి ఎటువంటి విలువ ఉంటుందండి? ఉండదు. ఒకే ఒక్క రాయి లాంటి వజ్రం ఉంటే దానికి విలువ ఎక్కువ అండి. ఎత్తబడే గుంపులో నన్ను స్వచ్ఛ విత్తనాలు పనిచేయవు, కానీ మిగిలిన విత్తనాలు, గట్టి విత్తనాలు ఏదో ఒకటి ఉంటే పనిచేస్తారు. దేవుడికి స్తోత్రం. మన వాక్యంలోకి వెళ్ళే ముందర విశ్వాసానికి నమ్మకానికి ఉన్న తేడా మనం తెలుసుకుందామండి. దేవుడికి స్తోత్రం. నమ్మకానికి విశ్వాసానికి తేడా తెలుసుకుందామండి. నమ్మకం విశ్వాసం ఒకటేనంటారా అండి? మనకి దేవుడు ఇది చేస్తాడని నమ్మకం ఉంటుంది. విశ్వాసానికి నమ్మకానికి కొంచెం తేడా మీకు చూపెడతానండి. అది 1852వ సంవత్సరం, 53వ సంవత్సరంలో చార్లెస్ బ్లెండెడ్ అంట. ఆయన పేరేంటండి? చార్లెస్ బ్లెండెడ్. ఆయన గొప్ప సాహసాలు చేసిన వ్యక్తి అంట ఆయన. దేవునికి స్తోత్రం. ఎటువంటి వ్యక్తి అంటే పెద్ద పెద్ద అంతస్తులు ఉన్న డాబాలు ఉంటాయి కదండి, అపార్ట్మెంట్లు ఇవే ఉంటాయి మొత్తానికి. ఆ అపార్ట్మెంట్ నుంచి ఈ అపార్ట్మెంట్కి తాడు మనకు తెలుసు కదండి, సర్కస్లో చూస్తాం. ఆ తాడు వేసుకొని నడుచుకుంటా వెళ్ళేవాడు. ఎలాగా నడుచుకోవడం అంటే కళ్ళకు గంతలు కట్టుకొని నడుచుకుంటా వెళ్ళేవాడు అంట. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప సాహసాలు చేసిన వ్యక్తి అండి. ఆయన ఒక ప్రోగ్రాం చేస్తే ఏంటంటే కొన్ని వేల మంది చూస్తాకి తరలి వచ్చేవాళ్ళు అంట. ఆ రోజుల్లో ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట, ఇవన్నీ చేస్తున్నాం కానీ మనం ఎన్ని చేసినా వ్యర్థం, కానీ మనం గొప్ప చనిపోయే ముందు ఏదో ఒకటి చేయాలి, ఒక అద్భుతం చేయాలి, ఎవరికి మర్చిపోకూడదు, ఖచ్చితంగా మర్చిపోకూడదు, నేను చేసింది మర్చిపోకూడదని ఆయన ఏం చేశాడంటే ఒక పెద్ద జలపాతం. దేవునికి స్తోత్రం. జలపాతం తెలిసే ఉంటుంది కదండి. జలపాతం అంటే ప్రపంచంలో అతిపెద్ద జలపాతం నయగారా ఫాల్స్ అని ఉంటుందండి. మనకి చదువుకున్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది నయగారా ఫాల్స్ అంటే. అది ప్రపంచంలో బాగా ఎత్తైంది. అక్కడి నుంచి వస్తుంటే ఆకాశం భూమికి మధ్యలో ఉన్నట్టు ఉంటుందండి. ఏదో పరలోకంలో వెళ్ళినట్టు ఆ ఫాల్స్ సౌండ్ కంట, అవి వచ్చే సౌండ్ కంట మన మాటలు కూడా వినపడమంటుంది. దేవునికి స్తోత్రం. అంత ఊరుగాలితో ఉంటుందంట. అటువంటి నయగారా ఫాల్స్ మీద నుంచి, ఆ కొండ నుంచి ఈ కిందకి ఒక పెద్ద తాడు కట్టుకొని దాని మీద ఈ నడుచుకుంటా వెళ్ళాలండి. ఎవరికైనా సాధ్యం అంటారా అంటే? పెద్ద పెద్ద రంగురట్లాలు ఉంటాయి. మనం ఇలాగా సర్కస్లోనో ఏ తీర్థాల్లో ఎక్కినప్పుడు రంగుల రత్నం ఎప్పుడైనా ఎక్కారా? పెద్ద జెయింట్ వీళ్ళు ఎక్కిన మనకి ఏమనిపిస్తుంది అంటే కళ్ళు తిరిగిపోతాం. ఒక్కొక్కరు చచ్చిపోయిన పరిస్థితిలో కూడా వచ్చేస్తారు అంటే చాలా ప్రమాదకరమైంది. ఒక్కొక్కరు అయితే మధ్యదారిలోనే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే అటువంటి పెద్ద తాడుని వేసుకొని ఆయన అన్నారు, అక్కడ ఉన్న ప్రజలందరినీ, అమ్మ ఎలా ఉన్నారంటే మేమందరం చాలా బాగున్నాం, మరి నేను ఈ తాడు నుంచి అక్కడ దాకా వెళ్ళగలనా అని అడిగారంట. ఏమని అడిగారండి? వెళ్ళగలనా అడిగేటప్పటికి వాళ్ళందరూ, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏమంటున్నారంటే మీరు ఖచ్చితంగా వెళ్ళగలరు, మాకు ఆ నమ్మకం ఖచ్చితంగా ఉంది అని పెద్ద పెద్ద కేకలతో వేసేటప్పటికి ఈయన బయలుదేరడం మొదలెట్టాడు, మళ్ళీ వచ్చాడు. అలా కాదమ్మా, ఈసారి కళ్ళకు గంటలు కట్టుకొని నేను వెళ్ళగలనా అని మళ్ళీ అడిగారంట. వాళ్ళు ఏం చెప్పారంటే ఖచ్చితంగా మీ మీద మాకు నమ్మకం ఉంది, మీరు ఖచ్చితంగా వెళ్తారు అనే గట్టి నమ్మకం ఉంది అని ఎంకరేజ్ చేశారు. ఆయన కళ్ళకు గంటలు కట్టుకొని కూడా మళ్ళీ రెండోసారి వెళ్ళాడు, వచ్చాడు. మూడోసారి అన్నాడు, నేను మధ్యలోకి వెళ్ళి ఒక టేబుల్ వేసుకొని ఆ టేబుల్ మీద ఆమ్లెట్ వేసుకొని తింటాను, మీరు ఖచ్చితంగా నేను
అలా చేయగలనా అనేటప్పటికి మీరు ఖచ్చితంగా మీరు 100% ఖచ్చితంగా చేయగలరు అని చెప్పేటప్పటికి సరేలే వెళ్ళాడు, ఆమ్లెట్ వేసుకున్నాడు, శుభ్రంగా తిన్నాడు. మళ్ళీ 4వసారి ఇంకో మాట అంటున్నాడు, మీరు నా యందు ఎంతగా నమ్మకం ఉంచారు కదా, ఖచ్చితంగా నమ్మకం ఉంచారు కదా, దేవుని స్తోత్రం. ఖచ్చితంగా నమ్మకం ఉంచినట్లయితే అయితే మీలో ఒకడు నా భుజం మీద ఎక్కితే నేను ఖచ్చితంగా అవతల ఒడ్డుకి తీసుకెళ్ళి యువతలు తీసుకొచ్చేస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. నా మీద నమ్మకం ఉంది కాబట్టి నా భుజం మీద ఎక్కితే నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను, మళ్ళీ వెనక్కి తీసుకొస్తాను. అప్పుడు ఏం చేస్తారండి జనాలు? భయంతోనే వెనక్కి 2 అడుగులు వెనక వేసారు. అక్కడ ఉన్న మీడియా మిత్రులందరూ చూస్తున్నారు తప్ప నోటి మాట లేదు ఎవరికి. అంటే నేను తీసుకెళ్తాను, మిమ్మల్ని సజీవులుగానే తీసుకొస్తాను, నా మీద నమ్మకం ఉందా అని అడిగేటప్పటికి ఎవరు ఏం మాట్లాడతారు. ఇప్పుడు దాకా వాళ్ళు అరుపులకంట ఆ నయగర ఫాల్స్ ఉంచండి ఆ ఊరు కూడా వినపడలేదంట. ఇప్పుడు నిశ్శబ్దం అయిపోయింది, ఎవరిలోని భయం తప్ప ఏమి కనపడతలేదండి. దేవుని స్తోత్రం. ఈలాగా అన్నాడు ఆయన బయటికి వచ్చి, నీకైతే నమ్మకం ఉంది కానీ విశ్వాసం లేదు. నమ్మకానికి విశ్వాసానికి తేడా చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు పత్రిక 2:19 చూసినట్లయితే చూడండి. దేవునికి స్తోత్రం. 19 దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నాము, అలాగూ నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణికిచున్నావు. దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావు, మంచిదే. నీకంటే ఎక్కువగా వాడికి దెయ్యములు వణుకుతున్నాయి. అవి గొప్పవా, నువ్వు గొప్పవాడువా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దెయ్యములైతే నువ్వంటే దేవుడికి భయం లేదు, భక్తి లేదు. అంటే మనం ఏమంటామంటే ఎవరన్నా వచ్చి మీ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఎంతమంది దేవుళ్ళు రా అన్నప్పుడు ఏం చెప్తారు మీరు? ఒక్కడే దేవుడు అని చెప్తావు. అంటే ఒకడే దేవుడు అని చెప్తావు. అది ఒకటే నమ్మకం నీకు. విశ్వాసం అయితే మనకు లేదండి. నీకన్నా దెయ్యాలు అవి నమ్మి వణికిచున్నాయంట, గడగడ వణుకుతున్నాయి. నీకన్నా దెయ్యానికి అంటే గొప్ప వాక్యం తెలుసు, దేవుడు అంటే తెలుసు, దేవుడు భయం అంటే తెలుసు. అంటే అలాగే చూసినట్లయితే మనం చూసుకున్నట్లయితే దేవుని స్తోత్రం, చిన్న బైబిల్ నుంచి వాక్యం చదువుతానండి. మీరు శ్రద్ధగా విన్నట్లయితే మనం ఎంతమంది ఉన్నామండి? 5 6. దేవుని స్తోత్రం. అంటే మనకు ఉపవాస కూడికలు జరిగినాయి. అందుట్లో మొదటి రోజు ఏం చెప్పారని గుర్తుందండి? ఏం చెప్పారండి? అదేండి దేవుడికి ఇష్టమైన ఉపవాసమే. ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం అండి? 21 రోజులు కోడి పొదుగుతుంది. దేవునికి స్తోత్రం. 21 రోజులకి ఒక ఉపమానం చెప్పాడు. కోడి 21 రోజులు పొదుగుతుంది. మనం ఎంతమంది సేవకులు పిలిపించి ఒక్క వాక్యం కూడా గుర్తులేకపోయిందంటే మన విశ్వాసం గట్టిదంటారా? దేవుడు అంటే నమ్మకం. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆటోల మీద ఏమని రాదంటే నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడే ఉన్నాడు. అక్కడితో ఆగిపోతుందండి, అంతే. నమ్మకం అది. అంటే ఇదిగో మీరు పాదం పెట్టి ప్రతి స్థలం మీదే ఉంది, అది నమ్మకం, అంతే. అక్కడితో ఆగిపోతుందండి. అవన్నీ క్యాప్సుల్ని ఎత్తుకోవడానికే పనిచేస్తాయి తప్ప అంటే దేవుడు అంటే విశ్వాసం లేదు. దేవుని స్తోత్రం. 2వ రాజులు గ్రంథం 5వ అధ్యాయం అందరికీ తెలిసిందే ఈ వాక్యం. నయమాన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. దేవుని స్తోత్రం. సిరియా రాజు దగ్గర ఈయన ఒక సైన్యాధిపతి.
అందరికి తెలిసిన వాక్యమే, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈయనకు ఉన్నది ఒక వ్యాధి ఉంది. ఏంటి? కుష్ఠరోగం అనే వ్యాధి. అంటే ఎన్నో హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఉంటాడండి. అంటే ఈయన ఆ రోగంతో బాధపడుతున్నాడు, కానీ మనసు ప్రశాంతత లేదు. ఈ వ్యాధి ఏదో రకంగా తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాడు. అంటే సైన్యాధిపతి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ అన్నింటిలో విఫలమయ్యాడు. ఇంట్లో మనశ్శాంతి లేదు, ఏమీ లేదు. అయినప్పటికి కూడా ఈయన ఎలీషా అనే ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. 7 సార్లు మునగమన్నప్పుడు అతనికి ఉన్న కుష్ఠరోగం అంతా తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం. ఆయన కుష్ఠరోగం తగ్గిపోయిన తర్వాత నేను ఒక 5-10 నిమిషాల్లో ముగించేస్తానండి. దేవునికి స్తోత్రం. కుష్ఠరోగం తగ్గిపోయిన తర్వాత 5వ అధ్యాయము 15వ వచనం చదవండి ఒకసారి. దేవునికి స్తోత్రం. 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో నున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇక్కడ ఏమంటున్నాడంటే సిరియరాజు చాలా గట్టిగా ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు దేశంలో ఇటువంటి దేవుడు మరి ఎవడూ లేడు. ఏంటే ఇటువంటి దేవుణ్ణి ఎక్కడా చూడలేదు. ఈయన ప్రపంచంలోనే గొప్ప దేవుడు అనే నమ్మకం ఉంది ఈయనకి. దేవునికి స్తోత్రం. అంటే ఎటువంటి నమ్మకం అంటే గట్టిగా దైవజనుడి దగ్గరికి, ఎలీషా గారి దగ్గరికి వచ్చి ఇటువంటి దేవుడు ఎక్కడా లేడు, ఈయనే నిజమైన దేవుడు, ఈయనే జీవం గల దేవుడు అని గట్టిగా అరుస్తూ చెప్తున్నాడండి. అరుస్తూ చెప్తుంటే అబ్బా ఈయన మాటలకి ఏమనిపిస్తుందంటే మనకి, అబ్బా ఈలాగా 10 మందిలో మనం చెప్పగలుగుతామండి? చెప్పలేం. మనం 10 మందిలోకి వెళ్ళి ఒకవేళ మనం ఏదో పని చేసుకోవడం, ఏదో ఎక్కడికి వెళ్ళినప్పుడు వాక్యం పెట్టుకో అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని మనం ఖచ్చితంగా బాధపడతామండి. ఎందుకంటే ఏదన్నా మేమే పని చేస్తూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాక్యం పెట్టుకుంటే అవతలోడు మనస్తత్వం ఎలా ఉంటుందో తెలియదుక మనం పెట్టుకోం. అదే సినిమా పాటలో అనుకుంటున్నారు అనుకోండి, అటు అవతలోడు ఏమంటారు, యువతలోడు ఏమంటారు. అయినప్పుడు కూడా లోకం తీరు ఎలా ఉంటుందంటే, లోకంలో ఎటువంటి నాశనానికన్నా అవతలోడు మెచ్చుకుంటాడు. అంటే మంచి మాటలు చెప్తే, మంచి మాటలు ఆడితే ఎవడో పెట్టుకోవడం. ఇక్కడ నయమాను ఉన్నాడు కదండి, ఆయన కూడా ఏమంటాడంటే ఇశ్రాయేలు దేశంలో ఇటువంటి దేవుడు లేడు, ఈయన తప్ప మరి యొక్క దేవుడు లేడు. అలాగైనప్పటికీ దేవునికి స్తోత్రం. అలాగే 18వ వచనంలోకి వచ్చేద్దామండి. నా యజమానుడు మొరుకుటకు రిమ్మోను జొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించిన కాక అన్నాను. ఇక్కడ ఏమైందంటే అండి, ఇశ్రాయేలు దేశంలో నీ వంటి దేవుడు లేడు అంటే యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు, ఈయనే జీవం గల దేవుడు అన్న నయమాను ఇక్కడికి వచ్చేటప్పటికి మనలాంటి స్వభావం ఎలాగనిపిస్తుందంటే, మనం ఎవరింట్లో కన్నా పని చేసినప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకున్నానంటే ఏమనుకుంటారని మనం చెప్పం. అంటే మనలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, నేను చర్చికి వెళ్తున్నానంటే
చర్చికి వెళ్ళే వాళ్ళందరూ తక్కువ జాతి వాళ్ళు, చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ తక్కువ క్యాస్ట్ వాళ్ళు అనుకుంటారేమని మనం చెప్పే ముందర ఏంటంటే తెలుసండి, మన కులం వ్యక్తపరుస్తాం అవతలడికి. ఏమంటుందంటే నేను పలానా కులానికి చెందినవాడండి, కాకపోతే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని వ్యక్తపరుస్తాను తప్ప నేను క్రైస్తవుడిని ఎవరో చెప్పుకోవడానికి ఇష్టపడరు. అలాగే నయమానుకున్న ఏమంటున్నాడంటే నీలాంటి ఇశ్రాయేలులో నీలాంటి దేవుడు లేడు అనేటప్పటికి అక్కడ సిరియా రాజు దగ్గరికి వెళ్ళి ఆయన ఒక రిమ్మోన్ గుడిలో నమస్కారం చేస్తాడంట. ఒక యజమాని నమస్కారం చేసినప్పుడు పక్కన ఏం చేస్తాడండి, ఇలా నిలబడి చూస్తాడా? అనే నిలబడి చూస్తే ఏం చేస్తాడండి? ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చారండి, ముఖ్యమంత్రి ఎవరో వచ్చారు, మన సంఘానికి వచ్చారు. నేనేమో కుర్చీలో కూర్చోకుండా లెక్కన అలా కూర్చున్నాను, మీరందరూ లేచారు. లేకపోతే ఏమంటారు, ఈడేంట్రా ఇలా కూర్చున్నాడా అని 2 పీకుదామో ఏదో జరుగుతుంది. ఈయన రిమ్మోన్ గుడిలోకి వెళ్ళినప్పుడు ఈయన యజమానికి ఒక అలవాటు ఉంది, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం ఏదో ఒకటి చేసుకుంటారు. ఈయన నయమనుకోన ఆ రిమ్మోన్ గుడిలోకి వెళ్ళినప్పుడు అలా యజమాని చూస్తున్నాడని నమస్కారం చేస్తాం ఆ టైప్లో. ఇది ఇశ్రాయేల్ దేశంలో నీ వంటి దేవుడు లేడనడానికి అది నమ్మకం, విశ్వాసం. అయితే ఇక్కడ గుడిలోకి వచ్చినప్పుడు విశ్వాసం. మరి ఈ కుష్ఠరోగం బాగు చేసింది ఎవరన్నా? జీవం గల ఆ దేవుడే కదా. ఇక్కడ గుడిలోకి వచ్చేటప్పటికి ఆయన నమ్మకం విశ్వాసానికి పనిచేస్తా. దేవునికి స్తోత్రం. ఇక్కడ నయమానికి నమ్మకం తప్ప విశ్వాసం అనేది కనపడతలా. దేవునికి స్తోత్రం. ఇంకోటి చూపెడతానండి, ఇది చూపెట్టి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథం చూసినట్లయితే 3వ అధ్యాయం 5వ వచనం చివరి లైన్లో చదువుతామండి. నిలవబెట్టించిన బంగారము ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిలో తక్షణమే వేయబడును. రాజుకు నగరకర్త అంటే ఒక ప్రతిమ నిలబెట్టించాడంట. అది ఇంచుమించు 60 మూరల ఎత్తు ఉంటుందంట, ఇంచుమించు 90 అడుగులు ఎత్తు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక ప్రతిమ నిలబెట్టించినప్పుడు ఆ ప్రతిమ ఏమని చెప్పాడంటే అక్కడ తంతి వాయిద్యాలు, పెద్ద వీణ, సింఫోని అవన్నీ వాయించినప్పుడు మీరు ఏం చేయాలంటే వాయించుచుండగా పాటలు పాడుచుండగా మీరు వెంటనే నమస్కారం చేయాలి. ఎలాగంటే శిరస్సు నుంచి ఆ పాదాలకు నమస్కారం చేయాలి. ఒకవేళ అలాగని నమస్కారం చేయలేనివాడు ఎవడన్నా ఉన్నాడనుకో తక్షణమే అగ్నిగుండంలో పడేస్తారని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు మనం ఈ స్టోరీ విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే మనం కూడా ఇలా బతకాలరా, ఇలాగ జీవించాలరా, బతికితే ఇల్లు బతకాలి, చేస్తే ఇల్లు కావాలనుకుంటాం. కానీ తక్షణమే ఒక సినిమా చూసినప్పుడు ఏమైపోతుందంటే ఒక వ్యక్తి, ఒక హీరో ఎవరో ఒకరు మంచి పని చేసినప్పుడు కానీ ఎవరినన్నా చెడు చేసినప్పుడు ఆడి ఫైటింగ్ ఏదో చేసినప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఎక్కలేని కోపం రగిలిపోతూ ఉంటుంది. నువ్వు నీలాగా ఉండవు కానీ ఫీల్ అయిపోతూ ఉంటావు, వాళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంటావు. కొంతమంది నాటికలు పిచ్చి లేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఆ నాటికల్లో ఏం చేస్తారంటే పల్లైన కష్టాలు పడతానే ఉంటుంది. అంటే ఆ కష్టాలు ఇంత ఓర్పు ఇంత సహనం ఎక్కడి నుంచి వచ్చింది అన్న టైప్లో చేస్తారు. అది ఖచ్చితత్వం కాదండి. వాళ్ళు డబ్బులు తీసుకొని నటిస్తూ ఉంటే మనం డబ్బులు తీసుకోగానే నటించేవాళ్ళు. అవునా కదండి? ఖచ్చితంగా
మనం ఏదన్నా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మన స్వభావం ఎలా ఉంటుందంటే మనంత మంచివాడు లేడు. ఇంకో వ్యక్తి దగ్గర ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనంత చెడ్డవాడు లేడు. మనంతా నటనా స్వభావం అండి. నువ్వని నేనని కాదు, మనమంతా వాళ్ళు డబ్బులు ఇచ్చి నటిస్తున్నారు, మనం డబ్బులు తీసుకోగానే నటిస్తూ ఉంటామండి. దేవునికి స్తోత్రం. అలాగే చెప్పినప్పుడు మీరు మొక్కపోతే ఏం చేస్తారండి? అగ్నిగుండంలో తక్షణమే వేస్తారంట. ఎవరన్నా మొక్కగానే ఉంటారండి అటువంటి శ్రమలు వచ్చినప్పుడు? అటువంటి శ్రమలు మనం అనుకుంటామంట, చాలామంది అనుకుంటారంట అబ్రహంలాగా జీవిస్తే బాగుంటుంది అండి, ఈయన జోబులాగా జీవిస్తే బాగుంటుంది అనుకుంటాం. ఖచ్చితంగా అనుకుంటావా లేదా అండి? యోగులాగా శ్రమలు వస్తే బాగుంటుందని ఎవరన్నా అనుకుంటారండి? ఒక్కరు అనుకోదండి. అబ్రహంలాగా నీ కుమారుని ఇచ్చామంటే అట్టుకొని వెళ్ళిపోయి చంపేస్తామండి? చంపలేదు. మన జీవితాలన్నీ అలాగే ఉంటాయి. దేవుని స్తోత్రం. ఈయన అలాగ ఆజ్ఞ జారీ చేయగానే అక్కడ మండుచున్న అగ్ని ఉంది. ఈయన చాలా మూర్ఖుడండి. రాజు నెబుకద్నెజరు మామూలు మూర్ఖుడు కాదు అంటే ఎటువంటి దుర్మార్గ పనులంటే రక్తం చిందించకుండా ఆయనకి మనసు ప్రశాంతత ఉండదు. ఆయన్ని ఎదిరించే మొనగాడే ఎవడు లేడు అంటే అంత ఎందుకండి. యేసుప్రభువు వారు గెత్సేమనే తోటలో పట్టుకున్నప్పుడు పేతురు గారు 3 సార్లు బొంకారు. పేతురు గారికి ఇన్ని శ్రమలు వచ్చినాయి అంటే తర్వాత వచ్చినాయి, కానీ మొట్టమొదటిసారి 3 సార్లు బొంకారు. ఈయన ఎవరో నాకు తెలియదు. ఇక్కడ చూడండి, అక్కడేమో ఎదురుగా అగ్ని మండుతుంది, ఇక్కడేమో ప్రతిమ నిలబెట్టిస్తే మీరు ఆ ప్రతిభకు కానీ ఎవడైతే మొక్కపోతే తక్షణమే అగ్నిగుండంలో వేస్తారని ఆజ్ఞ జారీ చేశారండి. ఆజ్ఞ జారీ చేసినప్పుడు దేవుని స్తోత్రం. అక్కడ కొంతమంది ముక్షులు ఉన్నారండి. వాళ్ళు ఏం చేశారంటే 8వ వచనం చూడండి. కొందరు ముక్షులు వచ్చి యూదుల పైన కొండములు చెప్పి రాజుకి నెబుకద్నెజరు వద్ద ఇలాగూ మనం చేసిరి, రాజు చిరకాలము జీవించిన కాక రాజా తాము ఒక్క కట్టను నియమించితిరి, ఏదనగా బాకాను పిల్లంగను పెద్ద వీణెను విపంచిక సుంపోనియాను సకల విధములకు వాద్యధనములను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలను. సాగిలపడి నమస్కరింపని వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడను. రాజా తాము శత్రక్ మేషక్ అభిజ్ఞగు అని వారు 3 యూదులను బబులోను దేశములోని రాజ్యకార్యములను విచారించడానికి నియమించింది. ఆ మనుషులు తమ ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించట్లేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదు అనేది. దేవుడి స్తోత్రం. అంటే కొంతమందికి ఈగో ఉంటుందండి. ఎటువంటి ఈగో అంటే ఆయన చెప్పిన పని చేయకపోతే చాలా ఈగో ఉంటుందండి. ఎటువంటిదంటే ఇప్పుడు సపోజ్ నేను ఎవరన్నా అన్నారంటాను, నా బిడ్డలు ఇలా పని చేయండిరా అని చెప్పాను అనుకో, అది చేయకపోతే ఎటువంటి కోపం వస్తుందండి? నేను చెప్పింది ఎందుకు చేయలేదు? ఖచ్చితంగా కోపం వస్తుందండి. అంటే అంతమంది దేశంలో జనులు ఉన్నారు, అంతమంది ప్రజలు ఉన్నారండి. వాళ్ళ దగ్గర ఏళ్ళ అయిపోతే ఎలా ఉంటుందండి రాజు? అంటే ఒక యజమాని ఎదిరించాలంటే ఎంత ధైర్యం కావాలంటే మందిలో నేను నీ ప్రతిమకు మొక్కను అంటే రాజు తల ఎక్కడ తీసుకుని ఎట్టాలి? ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రము గలవాడే శత్రక్ మేషక్ అభిజ్ఞగోను పట్టుకొని రండి అని ఆజ్ఞగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకుని వచ్చిరి. అంతటే నెబుకద్నెజరు వారితో ఇట్లను, శత్రక్ మేషక్ అభిజ్ఞగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరించట్లేదని నాకు వినబడింది. అది నిజమా అని అడిగాడండి. దేవుడికి స్తోత్రం.
అప్పుడు ఏమన్నారంటే 16వ వచనంలో షడ్రక్ మేషక్ అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు పశ్చిత్రం ఇవ్వాలన్న చింత మాకు లేదు. దేవునికి స్తోత్రం. నీకైతే నీకు ఉత్తరం పశ్చిత్రం చెప్పుకోవాలంటే అంత చింత మాకేం లేదు. ఒకవేళ ఈ మండుచున్న అగ్నిలో నుండి మా దేవుడు రక్షింపగల సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా పర్లా, మేము చావనైనా సత్తాం కానీ నీ ప్రతిమకు మొక్కం వెంటనే జాలి చేసి. అప్పుడు రాజు కోపం ఎలా ఉంటుందో తెలుసా? దేవునికి స్తోత్రం. అది విశ్వాసం. అక్కడ నయమాను నమ్మకం అంతా పొందాడు, మేలు పొందాడు, కుష్ఠరోగం మానిపోయింది, ఇశ్రాయేలులో నీ వంటి దేవుడు లేడు. కాకపోతే నాకు ఒక్క చిన్నది తప్పుదం ఉంది. ఏంటంటే నా రిమ్మోన్ గుడిలో నా యజమానులు మొక్కుతుంటే నేను ఆయన చూసి నేను సేవించుతున్న దేవుడు యెహోవా అని చెప్పడానికి కూడా దీనికి మాటలు రాలా. ఎందుకంటే రాజు ఏం చేస్తుంటే అదే చేస్తున్నాడు. వీళ్ళు అలా కాదు. ఒకవేళ ఈ మండుచున్న అగ్నిగుండంలో నుండి మనం రక్షించిన దేవుడు సమర్థుడు, మా దేవుడు జీవం గలవాడు కాబట్టి మమ్మల్ని రక్షించగలడు. ఒకవేళ రక్షింపకపోయినా ఈ ప్రతి మట్టికి ఈ మొక్కం. అదండి విశ్వాసం అంటే. దేవునికి స్తోత్రం. అలా చెప్పేటప్పటికి ఏమని చేశాడంటే వీడంత అగ్ని ఇంకా మండేలాగా చేసేసాడు. చేసినప్పటికీ దేవుడు నిజమైన దేవుడు కాబట్టి అగ్నిగుండంలో వీరితో పాటు 4వ వాడిగా ఉండి ఆయన రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం చూస్తుంటే మనలో కూడా అలాంటి భక్తి, అలాంటి విశ్వాసం ఉండాలని దేవుడు ప్రార్థన చేసుకుందామండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. మహాగణ మహోన్నత సర్వాంతరిమ సరస్వత సర్వోన్నతని నీ ఘనమైన నామకు లెక్కలేదు ప్రభా. ఆనాడు నయమాను గారు ప్రభా కుష్ఠరోగం బాగుపరుచుకున్నాడు కానీ ప్రభా ఇశ్రాయేలులో నీ వంటి దేవుడు లేడని చెప్పుకున్నాడు. కానీ ప్రభా తన యజమానుడు రిమ్మోను గుడిలో వెళ్ళినప్పుడు తన యజమానుడు చేసినట్లే ఈయన పని చేశాడు ప్రభా. అటువంటి నమ్మకం అయితే మాకు ఉంది. కానీ ప్రభా షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి విశ్వాసం మాలో లేదు ప్రభా. అటువంటి విశ్వాసమున ప్రభా ఈ సంఘంలో దయచేయండి, ఈ బిడ్డలో దయచేయండి, సహాయం చేయండి ప్రభా. అనైనా ప్రభా చావనైనా సస్తం కానీ ప్రభా నువ్వే దేవుడని మేము ప్రకటించుకునేటట్లు మాకు సహాయం చేయమని యేసే అతి పరిశుద్ధమైన ప్రార్థన తర్వాత తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండమ్మా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం చాలా తక్కువ మంది ఉన్నాం. మనం తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా మన స్వరాలు లేపాలి. హల్లెలూయా. చక్కటి మాటలు అందించిన శ్రీమంతుడానికి సంఘం తరపున, కుటుంబం తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. నీ గురించి ప్రార్థన చేయండి. ఇంకా తన సేవలు పరిచయకు దేవుని బలంగా వాడుకున్నాను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి, 2 మాటలు మనకి చాలా క్లుప్తంగా చెప్పిన నీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. దేవునికి స్తోత్రం. నేను కూడా ఒక మాట చెప్పి త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను. మనం ముగించుకొని అనంతరం మనము వాక్య సాక్షి భాగ్యంలోకి మనం వెళ్ళిపోదాం. నమ్మకం అంటే ఏంటంట, ఆనాడు నయమానికి ఏం కలిగిందంట, కుష్ఠరోగం కలిగింది. ఆ మనిషికి కుష్ఠరోగం కలిగినప్పుడు కూడా ఎవరు ఎన్ని చెప్పినా లేదంటే దేశాలకు రమ్మన్నప్పటికీ రానప్పటికీ కూడా ఆ మనిషి ఏమనుకున్నాడంటే నాకు తగ్గిపోతుంది అని అనుకున్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన దగ్గరికి నడిపించి ఒక ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి నడిపించినప్పుడు సాక్షాత్తు దేవుడే వారిని స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వస్థపరిచినప్పటికైనా కూడా ఆయనలో ఒక మాట కలిగింది, నేను ఖచ్చితంగా బాగుపడతాను, నేను బాగుపడితే అనేక మందికి ఒక మాదిరిగా నేను కనపడతానని ఆ మనిషి అనుకున్నాడు. కాబట్టి ఆ మనిషికి ఏం కలిగింది, ఒక నమ్మకం, నేను ఎలాగైనా బాగుపడాలి, నేను ఎలాగైనా రక్షించబడాలి, ఆ రక్షణ నేను పొందుకుంటే లేదంటే నేను ఎలాగైనా బాగుపడితే అటువంటి నమ్మకం దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి నా నమ్మకాన్ని బట్టి అనేక మందికి తెలియజేయాలని. దేవునికి స్తోత్రం.
ఒక మనిషి ఆ తాడు మీద నడిచినప్పుడు అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళి మళ్ళీ వచ్చినప్పటికీ చాలా మందికి ఏం కలిగింది, మీరు ఖచ్చితంగా ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్తారని చాలా మందికి నమ్మకం కలిగింది. కానీ ఒక మనిషిని ఎక్కించుకొని ఆ పక్కకి వెళ్ళి తిరిగి రావాలంటే మనిషికి ఏం కలిగింది, నమ్మకం కలిగిందా? భయం. వీడు నిజంగా వెళ్తాడా, లేదంటే మనిషిని తీసుకుని అక్కడ దాకా వెళ్ళి లేదంటే మధ్యలో పడేస్తాడేమో, అటువంటి నమ్మకం మనుషులకి లేదు. కానీ ఆ సర్కస్ మీద నడిచే ఆ వ్యక్తికి ఏం కలిగిందంట, నమ్మకం ఉంది. ఏంటి, నేను ఖచ్చితంగా వెళ్ళగలను, నేను అటు వెళ్ళి ఆ మనిషిని అలాగైతే తీసుకెళ్ళను, మళ్ళీ తిరిగి మళ్ళీ తీసుకురాగల నమ్మకం ఆ మనిషికి కలిగింది. ఎందుకు? దేవుడు అటువంటి నమ్మకం ఆ బిడ్డకు దయచేశాడు. దేవునికి స్తోత్రం. అలాగే విశ్వాసం అన్నది మనం చూసినట్లయితే చాలా మందికి భయం లేదంటే భక్తి ఉన్నప్పటికైనా కూడా దేవుని భయం మనలో బొత్తిగా లేదు. దేవునికి స్తోత్రం. మనుషులకి మనం భయపడతాం కానీ దేవుడికి మనము భయపడట్లా. ఎందుకు? దేవుడు ఉంటారులే, ఏదో చేస్తాలే అని అనుకున్నాం తప్ప ఈ రోజు నువ్వు మనిషి ముందు ఏం చేసినా లేదా మనిషి మనకి ఏం మాట్లాడినా ఏదనుకున్నా కానీ మనుషులే కదా విడిని విడిచిపెట్టేస్తామనుకుంటా. కానీ దేవుని భయం నీళ్ళు కలిగిందనుకో, అటువంటి మాటలు లేదంటే అనేక మంది మాటలు మనం అన్నప్పటికైనా కూడా మనలో ఏం కలుగుతుంది, అయ్యో నేను ఒక మనిషిని ఇలాగ అన్నానే, ఒక మనిషిని బాధ పెడుతున్నానేమో, అటువంటి భయం దేవుడు నాకు దయచేస్తాడేమో, లేదంటే అటువంటి మనిషిని ఇంక నేను ఎప్పుడూ అనకూడదు, అటువంటి నమ్మకం దేవుడు మనకు దయచేయాలి. లేదంటే విశ్వాసం అది మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5-6 వచనం మనం చూసినట్లయితే అక్కడ నెబుకద్నెజరు తన ప్రతిమ ముగ్గున్నప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ ముగ్గురు యవనస్తులు మనకు కనబడుతుంటారు, షడ్రకు మేషకు అబేద్నెగోలు. వానితో పాటు దానియేలు కూడా మనకు కనబడుతూ ఉంటాడు. ఏంటో తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో ఒక విశ్వాసం కలిగింది. ఏంటంటే వీరు మమ్మల్ని అందరినీ చిత్రహింసలు పెట్టినప్పటికీ కూడా మా విశ్వాసాన్ని మేము పోగొట్టుకోం. ఎందుకో తెలుసా, దేవుడు మమ్మల్ని బ్రతికించాడు, దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు. దేవుడికి తప్ప మేము ఏ ప్రతిమకు మేము మొక్కమంటే మొక్కం. కానీ ఈ నెబుకద్నెజరు అనుకున్నది ఖచ్చితంగా జరగాలి. జరగకపోతే ఏం చేస్తాడు, ఆ వేడిమి గల అగ్నిగుండంలో ఆ ముగ్గురిని పడివేస్తే వీళ్ళు ఎలాగైనా చనిపోతారు, అప్పటికైనా కూడా వీళ్ళు ఖచ్చితంగా మొక్కుతారేమో అని ఆ నమ్మకం, అటువంటి విశ్వాసం నెబుకద్నెజరుకి కలిగినప్పటికైనా కూడా ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో ఉన్న ఒక విశ్వాసం ఏమిటో తెలుసా, దేవుడి కోసం మేము బ్రతుకుతున్నాం, దేవుడి కోసం మేము చచ్చిపోతాం అనే విశ్వాసం ఆ ముగ్గురు బిడ్డలకి కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి విశ్వాసం, అటువంటి నమ్మకం దేవుడు మనకు దయచేయాలి. కానీ మనం ఏం చేయాలో తెలుసా, మనలో దేవుని భయం గట్టిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ నెలంతా కాచి కాపాడి, లేదంటే ఈ 4 మాసాలు కాచి కాపాడిన దేవుడు మనం ఏమిచ్చి రుణం తీసుకోవడం. ఇంకొక 2 గంటల్లో మనము 5 నెలలకు మనము అడుగు పెడుతూ ఉంటాం. మనం ఎంతమంది వచ్చి మనము ఒకరు మనం చూసుకోకుండా వచ్చి మనమందరూ కూడా ధన్యులమే. కానీ దేవుడు మనందరితో కొద్ది నిమిషాలు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము రానంటి వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. చాలామంది అనారోగ్య పరిస్థితులు బాధపడుతున్నప్పటికైనా కూడా, లేదంటే జ్వరాలతో, రొప్పలతో, తలకెప్పుడు చాలా ఈ ఎండ తీవ్రతను బట్టి చాలామంది అనారోగ్య బాధపడుతున్నారు. దేవుని బిడ్డలారా, అటువంటి బలహీనత నుంచి కూడా దేవుడు మనల్ని లేవనెత్తి స్వస్థపరిచి తన పరిచయలో మన ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఈ 5 నెలలు మనం ప్రవేశపెట్టి, లేదంటే వచ్చే నెల 1, 2, 3 తారీఖుల్లో మనకేం జరుగుతాయి, ఉపవాస ఉద్యమ కూడికి జరిగితే మొన్నే కదా జరిగింది కదని పాస్టర్ గారు అనుకోవచ్చు. కానీ 21 రోజులు అయిపోయినప్పటికన్నా కూడా మనకి నెలాంతరం మాసం మొదలుకొని, లేదంటే మరొక నెలలో మనం అడుగు పెడుతున్నప్పటికన్నా కూడా మనకు 3 రోజులు ఉపవాస కూడికలు జరుగుతూ ఉంటాయి. ఆ 1, 2, 3 తారీఖులో కూడా దేవుడు ఘనంగా జరిగించలాగిన మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే మనకి ఆదివారం ప్రేమ విందు, అలాగే బలారాధన, ప్రభు బలారాధన మనం తీసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘపడిన వారందరూ కూడా మీరు చేసిన ప్రార్థన బట్టి 21 రోజులు కూడా ఉపవాస ఉద్యమ మనోహర పండుగ దేవుడు ఘనంగా జరిగించాడు. దేవునికి స్తోత్రం. అటువంటి ఘనంగా జరిగించిన దేవునికి మనం ఇంకా దేవునికి స్తుతులు చెల్లించాలి. స్తుతులు చెల్లించాలంటే మనలో ఏముండాలి, నమ్మకం, విశ్వాసం, భయము ఖచ్చితంగా మనలో ఉండాలి. ఈ భయము, నమ్మకం, విశ్వాసం లేదనుకో మనం ఏం చేసినా అంతా వృధాగానే కనబడుతుంది. ఎందుకో తెలుసా, దేవుని యొద్దకు రండి, అప్పుడు దేవుడు ఎవరి యొద్దకు వస్తారంట, మన యొద్దకు వస్తారు. కానీ మనము ఎక్కడికైనా వెళ్తాం తప్ప దేవుడి చెందుకు రావాలంటే కొంచెం భయం, లేదంటే దేవుడి చెందుకు రావాలంటే వెనకడుగు వేస్తూ ఉంటాం. ఎందుకు, మరి పనికి వెళ్ళినప్పుడు వెనకడుగు వేయచ్చు కదా, లేదంటే పలానా బయటికి వెళ్ళినప్పుడు వెనకడుగు వేయచ్చు కదా. ఎందుకు అంటే
దేవుడి సన్నిధికి రావాలండి. మనం వెనకడుగు వేస్తామంటే ఇప్పుడు దాకా పని చేసుకోవచ్చు కదా, అలసిపోయాము కదా, కాసేపు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటుంది. అదేం పెట్టలేరా, నువ్వు అన్ని గంటలు పనిలో కష్టపడినప్పటికీ కూడా 1 గంట దేవుడి సన్నిధిలో గడుపు, 1 దినము గడుపుటి కంటే 1000 దినముల కంటే శ్రేష్టం అని మనం ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం ఎక్కడ కూడుగులు పెట్టిన ఈ మాట మనం సెలవిస్తున్నప్పటికైనా కూడా వచ్చిన వారందరూ కూడా దేవుడి సందులో కనపడుతున్నాం. రానంటి వారు కూడా దేవుడు వాళ్ళందరూ త్వరలో మనంతికి నడిపించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి మాటలు మన వెనుకల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని మనం సాక్షులు మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడిని కొందనాలు నాయన, సర్వశక్తిమంతుడ, సదుకర గొప్ప దేవుడా, జీవగల తండ్రి, జీవోత్పత్తికి లెక్కలను కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించిన దేవానికి వందనాలు. దేవా, నెబుకద్నెజరు నెరిగించిన నమ్మకాన్ని బట్టి, నాయన షడ్రకు, మేషకు, అబేద్నెగోకు ఇచ్చిన విశ్వాసం బట్టి మాలో అటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని, మీ భయాన్ని మాకు దయచేయండి. దేవానికి స్తోత్రాలు. ఇంకనూ ప్రతిదినముని సందులో గడిపే జీవితం మాకు సందుబడిన వారందరికీ మీరే దయచేయండి. నేను కూడిచి వచ్చిన వారందరినీ చేతులుగా అర్పిస్తున్నాను తండ్రి. దేవా, ఇంకా రానుబడితో మాట్లాడి మీరే సకాలంగా నడిపించండి. ఈ నెలాఖరాంతంలో మమ్మల్ని కాచి కాపాడి నీ సజ్జురేకుల కింద మమ్మల్ని అందరూ చేర్చి భద్రపరిచిన దేవానికి స్తోత్రాలు. మాకంటే ఆటగాళ్ళు, పాటగాళ్ళు, విద్యాబుద్ధులు, ఆస్తపరుస్తులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా అటువంటి సంఖ్య మమ్మల్ని చేర్చుకుండాను ఇంకొను మమ్మల్ని బ్రతికిస్తున్న దేవానికి స్తోత్రాలు. రాజా, మేము తగ్గించబడాలి, మీరు హెచ్చించబడాలి. ప్రభావం తగ్గించబడాలి, హెచ్చించబడాలి తండ్రి. నీకు ఏ సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెందుకోమని అడుగుతుంటే నీకు స్తోత్రాలు. దేవా, కూర్చొని వచ్చినైనా ప్రియ బిడ్డలు, శ్రీమంతులు గారి కుటుంబం చేతులుగా అప్పగిస్తున్నాం తండ్రి. దావీదు రాజు గారి కుటుంబం చేతులుగా అప్పగిస్తున్నాం. అలాగే రాజురావు గారి కుటుంబం చేతులుగా అప్పగిస్తున్నాం తండ్రి. రాహిలాం గారి కుటుంబం చేతులుగా అప్పగిస్తున్నాం. దేవానికి వందనాలు. అలాగే మా మధ్యలో ఉన్న దివ్య, అలాగే వాళ్ళ తమ్ముడు బిడ్డను చేతులుగా అప్పగిస్తున్నాం తండ్రి. బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఇంకెవరైతే రాలేదో వాళ్ళందరితో మాట్లాడండి. మరొక తను చేసి బిడ్డలైన వారందరినీ నడిపించండి. దేవా, 5 నెలలు మేము అడుగు పెడుతుండగా ఈ నెల 4 నెలలు అలాగైతే కాచి కప్పడవు, అలాగే 5 నెలలంతా మమ్మల్ని, మా సంఘ బిడ్డలందరినీ సురక్షితంగా మమ్మల్ని కాపాడుతూ, మమ్మల్ని పోషిస్తూ చక్కటి ఆరోగ్యం మాకు దయచేస్తున్న దేవానికి స్తోత్రాలు. వచ్చే నెల 1, 2, 3 తారీఖుల్లో జరుగుతున్న ఉపవాస కోరికలు మీరు ఘనంగా జరిగించండి. కావాల్సిన సిద్ధపాటు చేయండి. బిడ్డలందరూ కూడా ఎవరైతే ఉపవాసం కనిపెడుతున్నారో మా హృదయంలో, మా కుటుంబంలో కార్యం జరిగించు నీకే స్తుతులు, స్తోత్రాలు దేవానికి వందనాలు. అలాగే ఆదివారం జరుగుతున్న బలారాధన కూడిక ప్రేమ అంతట్లో మీరు ఉండండి. అన్ని కూడా జయప్రదంగా సక్రమంగా మీరు జరిగించిన దేవానికి స్తోత్రాలు. నేను ఎవరు కూడా ఎండ దెబ్బ, వడగల దెబ్బ తగలకుండా మా ప్రియుడు ప్రభావ ప్రతి ఒక్క సంఘ బిడ్డలందరూ అందరికీ చక్కటి ఆరోగ్యం మీద ఇచ్చి పనికంతులుగా వస్తుండగా ముందనికి మీద దోతలు కావాలించింది. ఇటువంటి వడగల దెబ్బ తగలకుండా నేను కాపుదల మీద ఇచ్చాను. నేను కష్టపడుతున్న కష్టాల జీతం వాళ్ళు అనుభవించడానికి మీరు సహాయం మీద ఇచ్చింది. ఏవైతే లేవో అటువంటి లోటుపాటు లేకుండా మీరు తీర్చమని అడుగుతుంది. వారికి స్తోత్రాలు. ఇంకా దినదినము అనుదినము సంఘం నాటికి అభివృద్ధి చేయండి. సంఘ అవసరాలు తీర్చమని అడిచి దేవానికి స్తోత్రాలు. నేను వెళ్ళిన అన్ని గారిని ఉదయం మీటింగ్ క్షేమంగా తీసుకెళ్ళి మళ్ళీ మీరు నడిపించిన దేవానికి స్తోత్రాలు. మరొకసారి మా సంఘాన్ని, మా సాహసం, మా ప్రియ బిడ్డలైన వారందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్న దేవానికి స్తోత్రాలు. ఇప్పుడు కూడికి ముగించుకొని ఎవరి బిడ్డలు వెళ్తుండగా ముందని మీద ఒత్తిడి కావాలించమని అడిచిన దేవుడికి స్తోత్రాలు. వాడికి సుఖమైనంత మీరు దయచేయండి. మంచి కళలు దయచేయండి. వాడికి స్తోత్రం. మేలుగుచ్చుకు పెట్టి మేలుగా మార్చమని అడిచిన దేవునికి వదనాలు. అలాగే శనివారం జరుగుతున్న ఆయన ప్రభావ అరిచిన గౌరవ అమ్మగారికి కూడికంతలో ప్రేమ ఉన్నట్లు మీరు ఉన్నమని అడిచిన దేవునికి స్తోత్రాలు. ఆ కృతజ్ఞత కూడిక మీరు ఘనంగా జరిగించండి. ప్రభావ తల్లి గారికి, ప్రభావ అక్కగారి కూడా కుటుంబానికి ఒక నాట్యం మీరు మార్చండి. మీరు అండగా నేడుగా తోడుగా నేడుగా ఉండమని అడిచిన దేవునికి స్తోత్రాలు. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఆయన దుఃఖములు, వ్యాధితో బాధపడుతున్నారో ఆ దుఃఖ నాట్యం మీరు మార్చండి. దేవ, మీరు ఓదార్పు మీద దయచేయండి. దేవానికి స్థుతులు, స్తోత్రాలు చేసినంతే నేను ఎంతమంది వెళ్ళినా, ఎన్ని మాటలు చెప్పినా మీరు ధైర్యాన్ని, ఆప్యాయతని మీరు చూపించమని అడుచు. దేవానికి స్తోత్రాలు. కూడికంతటి కూడా మీరు ఘనంగా జయప్రదంగా మీరు జరిగించుకోమని అడచ్చు. యేసు అది పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మనం సాక్ష్యాలు పంచుకుందాం. ఒకరి తర్వాత ఒకరు వచ్చి దేవుని సాక్ష్యం పంచుకున్న తర్వాత అనంతరం మనము పొడుగు ముగించుకుని ఎవరు కూడా వెళ్తాం.